హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు కన్యాదానం ఎపిసోడ్ 2. సో, మనం లాస్ట్ టైము షోడశ దానాలు ఏంటి అని చెప్పి చూసాం గదా! సో, దాని కంటిన్యూషను ఈరోజు మనం చూద్దాము. ఫోకస్డ్‌గా కన్యాదానం మీద ఫోకస్డ్‌గా మనం కొంచెం డీటెయిల్డ్‌గా చూద్దాము. అంతకంటే ముందు లాస్ట్ టైము నేను హిరణ్య అంటే ఆహ్, జింక అని చెప్పాను. ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ ఫర్ థట్. కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యాను. ఎందుకంటే మనకి హిరణ్ అంటే హిందీలో జింక గాబట్టి 2 చాలా క్లోజ్‌గా ఉన్నాయి గాబట్టి నేనింక పెద్దగా ఆలోచించలేదనమాట. డైరెక్ట్‌గా జింక అనేసాను. బట్ హిరణ్య అంటే బంగారం, వెల్త్ అన్నీ సంపద రిలేటెడ్ అనమాట. ఈ ఈ పాయింట్ దగ్గర నాకొక చిన్న విషయం గుర్తొచ్చింది. మీలో గూడా ఎవరికన్నా తెలిస్తే చెప్పండి. మాకు చిన్నప్పుడు ఒక టీచర్ ఉండేవాళ్ళనమాట. తెలుగు టీచరు. ఆయన బ్రాహ్మిన్. అంటే ఆయన రంగు అది చూసినప్పుడే అసలు తళతళ మెరిసిపోతూ ఉంటాడు. ఆయన మాకు చెప్పేవాడనమాట. ఏంటి అంటే వాళ్ళ యాన్సిస్టర్స్ గోల్డ్‌ని కరగతీసి లైట్‌గా అట్లాగా అన్నంలో వేసుకొని కలిపి తింటారనమాట వాళ్ళు. అంటే ఇప్పుడు గూడా ఉంది. ఎడిబుల్ గోల్డ్ అని ఉంది. చూడండి మీరు. బట్ నాకైతే ఆయన ఆహ్, చెప్పింది గుర్తొచ్చింది ఈ కాంటెక్స్ట్‌లో. సో, మీకు గూడా అలాగ ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారేమో ఒకసారి చెప్పండి. అంటే గోల్డ్‌ని గూడా అన్నంలో కలుపుకొని తినే అంత రిచ్ పీపుల్ అనమాట వాళ్ళు. హ్మ్. సో, అంటే ఆయన 100% నిజం చెప్పాడా అని నాకు తెలీదు. ఎందుకంటే మేము చాలా చిన్న పిల్లలం గాబట్టి ఆయన కథలు చెప్పుండొచ్చు. సో, మనం లాస్ట్ టైమ్ చూసినప్పుడు షోడశ దానాలు 16 దానాల్లో ఆహ్, అంటే చాలా దానాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎద్దు, మేక ఇవన్నీ. తర్వాత ఇంకొక 2 దానాలు మరీ బ్రూటల్‌గా ఉంటాయన్నమాట. సో, ఒకటి ఏంటంటే దాసి. సో, దాసిని దానం ఇచ్చేయొచ్చు మనం. ఎలాగా అంటే ఆహ్, నాకర్థమైంది ఆ రోజుల్లో మేబీ ఒక ఫ్యామిలీ గనక వాళ్ళకి దాసులుగా అయిపోయుంటే, ఇంకా వాళ్ళ పిల్లలు అందరూ ఇంకా వాళ్ళకి వాళ్ళకి దాసుల్లాగే ఉంటారేమో. వీళ్ళ పర్మిషన్‌తోనే వాళ్ళు ఏదన్నా బయటికెళ్ళాలన్నా, చెయ్యాలన్నా అంతా వీళ్ళ పర్మిషన్‌తోనే ఉండాలి. ఎక్స్‌ప్లాయిటేషన్‌కి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇదే కాకుండా మళ్ళీ ఇప్పుడు ఉ ఒక దాసి వాళ్ళ ఇంట్లోనే ఉంటది. ఒక 20 ఏళ్ళు, 30 ఏళ్ళు. తర్వాత వాళ్ళ పిల్లలు పుట్టారనుకోండి. వాళ్ళ పిల్లలు కూడా అక్కడే పెరిగుంటారు అమ్మతో పాటు. పెరిగి కొంచెం పెద్దయ్యాక ఇప్పుడు ఈ జమీందారో, భూస్వామో ఆహ్, ఆ పిల్లల్ని కూడా దానం ఇవ్వచ్చు. రైట్? అంటే ఇదంతా జస్ట్ నా ఇమాజినేషన్. బట్ దేర్ ఈస్ వెరీ హై ఛాన్సెస్ ఆఫ్ హ్యాపెనింగ్ థిస్. ఓకే. సో, అంటే ఇంక దాసి అనగానే ఇంక వాడికి ఏమి ఉండదు గదా! వాడు మొత్తం వీళ్ళ ప్రాపర్టీ. కదా! సో, వాళ్ళ ఫ్యూచరు, వాళ్ళ పిల్లలు, తిండి, బట్ట మొత్తం వీళ్ళదే గదా! ఓనర్‌షిప్. భూస్వాములదే గదా! ఓనర్‌షిప్. సో, ఒకవేళ వాళ్ళు గనక అలాగా వాళ్ళ పిల్లల్ని బ్రాహ్మణుడికి దానం ఇచ్చారనుకోండి, మరి వాడు ఎట్లాగైనా ఎక్స్‌ప్లాయిట్ చేసుకోవచ్చనమాట. ఓకే. ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. అంటే ఆల్రెడీ మనం చూసాం. బ్రాహ్మణుల ఎక్స్‌ప్లాయిటేషన్ ఏ రేంజ్‌లో ఉండేదో మనం చూసాం గాబట్టి, ఇక్కడ గూడా అలాంటిదే ఉండొచ్చు. నెక్స్ట్ ఆహ్, మనము ఎందుకు అంటున్నానంటే ఇది మనకి 'సత్యహరిశ్చంద్ర' కథలో అంటే రాముడు, రాముడి కంటే కొన్ని జనరేషన్స్ ముందు. హ్మ్. ఆల్‌మోస్ట్ మేబీ సత్యయుగంలో అయ్యుండొచ్చు. సత్యయుగంలోనే ఆ రోజుల్లో జనాలు డబ్బులిచ్చి ఆడోళ్ళని కొనుక్కునే ఇదుందనమాట. సో, తన భార్యని అమ్మేస్తాడు గదా! హ్మ్. అమ్మడానికి ఈయనకు బుద్ధి లేదనుకోండి, కొనడానికి వాళ్ళకి బుద్ధుండాలి గదా! హ్మ్. సరే. ఇక్కడ అంటే బాండెడ్ లేబర్‌ని కొనేసారనమాట. సో, వాడు బాండెడ్ లేబర్ కింద కొన్నోడు వాడు ఏమైనా జేసుకుంటాడు. రైట్? సో, అలాగా కానీ ఈ స్టోరీలో ఇంకొక చిన్న ఇదుంది. అసలు 'సత్యహరిశ్చంద్రుడు' అంత దీనస్థితికెళ్ళిపోవడానికి ఒక బ్రాహ్మణుడు కారణం. హ్మ్. అలాగే మనం మహాభారతం చూస్తే యాదవులందరూ ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని చచ్చిపోతారు గదా! దానికి ఒక బ్రాహ్మణుడు కారణం. ఏంటి మన కృష్ణుడి కొడుకు సాంబ. హ్మ్. కృష్ణుడి కొడుకు సాంబ ఒక చిన్న ప్రాంక్ చేస్తాడు ఋషితో. ఆ ప్రాంక్‌కి కోపమొచ్చేసి ఈ యాదవులు మొత్తం చచ్చిపోతారు. మేబీ లక్షల్లో ఉంటారో, కోట్లల్లో ఉంటారో. అందరూ ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని చచ్చిపోతారు అని చెప్పి శాపమిస్తాడు. ఆ దెబ్బతో అందరూ కొట్టుకొని చచ్చిపోతారు. లాస్ట్‌కి అన్ని చావులు చూసి కృష్ణుడు కూడా చనిపోతాడు. అంటే వాళ్ళు బ్రాహ్మణుడికి ఎంత పవరుంది అనేది ఎలా ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చారో చూడండి. హ్మ్.
ఒక ఋషి బ్రాహ్మణుడు గూడా గాదు. ఒక ఋషికి అంత కోపం ఉండొచ్చా? ఒక చిన్న ప్రాంక్‌కి సమాజం మొత్తం నాశనం అయిపోవాలి. అంటే నాశనం చేసేసే అంత శక్తి ఉన్నవాడికి ఇంకా బాధ్యత ఎక్కువుండాలి. కానీ వాడికంత కోపం చూడండి. మళ్ళీ ఆ పాపం ఏది బ్రాహ్మడికంటదు. ఆ శాపం ఇచ్చిన ఋషికి ఇన్ని కోట్ల మంది, లక్షల మంది చనిపోయారు కదా! కానీ ఆ శాపం గాని, ఆ పాపం గాని, కర్మ ఫలితం గాని ఏది ఈ ఋషికి తగలదు. ఇండైరెక్ట్‌గా బ్రాహ్మడికి తగలదు. హ్మ్. ఆ రేంజ్‌లో ఎంజాయ్ చేశారనమాట బ్రాహ్మణులు. ఓకే. సరే. ఇక్కడ మనం ఈరోజు చూసే టాపిక్ కన్యాదానం గురించి. సో, కన్యాదానం ఇట్స్ ఆరిజిన్ అండ్ రెలెవెన్స్ బై డాక్టర్ మీతా మాథుర్. ఈవిడ శ్రీ అరబిందో కాలేజ్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ ప్రొఫెసర్. సో, ఈవిడ వేదాస్, మనుస్మృతి, మన ఇండియన్ లిటరేచర్స్, కన్యాదానం స్పెసిఫిక్‌గా అన్నీ ఆవిడ చాలా స్టడీ చేసి ఒక పేపర్ పబ్లిష్ చేసింది. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. సో, మెయిన్‌గా ఈవిడ వేదాస్ అన్నీ స్టడీ చేశాక మనకి 8 రకాల మ్యారేజెస్‌ని డిస్క్రైబ్ చేశారు వేదాస్‌లో. బ్రహ్మ వెడ్డింగ్, దైవ వెడ్డింగ్, హర్ష వెడ్డింగ్, ప్రజాపత్య వెడ్డింగ్, గాంధర్వ వెడ్డింగ్, అసుర వెడ్డింగ్, రాక్షస వెడ్డింగ్, పైశాచ వెడ్డింగ్. ఓకే. 8 రకాలు. అంటే నాకు ఈ 8 రకాలు చూసినప్పుడు ఏమర్థమైందంటే, సొసైటీలో ఎవడికి ఏది గావాలో అది ఇచ్చి పడేసారనమాట. దాన్ని అఫీషియల్‌గా వీళ్ళు డాక్యుమెంట్ చేసేసారు. రైట్. అంటే గాంధర్వ వెడ్డింగ్ అంటే తెలుసు గదా! చూసి జస్ట్ ఇద్దరు రాజు పవర్‌ఫుల్‌గుంటే చాలు. పవర్‌ఫుల్ ఉన్న రాజు. సో, రాజు మ్యారేజ్ చేసుకుంటానంటే ఏ అమ్మాయి మాత్రం వద్దంటది. కాబట్టి అక్కడికక్కడికి పెళ్లి చేసేసుకోవచ్చు. తక్కిన కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకోవచ్చనమాట. ఆ తర్వాత ఆ రాజు అమ్మాయిని చూస్తాడా? ఆహ్, ఏలుకుంటాడా? లేదా? అనేది ఎవరు అడగరు. ఫర్ ఎగ్జాంపుల్ మన రామాయణంలోనే ఆహ్, దశరథుడికి ఆహ్, ఎంతోమంది భార్యలు మేబీ చాలా మందుండొచ్చు. కానీ శ్రీరామ పట్టాభిషేకానికి 350 మందికి ఇన్విటేషన్ పంపిస్తాడనమాట. సో, ఆయన పట్టపురాణులు ముగ్గురు. పట్టపురాణులు కాని వాళ్ళు ఒక 350 ఆయనకి గుర్తున్న వాళ్ళు, గుర్తు లేని వాళ్ళు ఇంకెంతమందో. ఆ లెవెల్‌లో జరిగేది. హ్మ్. సో, అట్లాగా ఎవరి యూ నో అవకాశానికి తగ్గట్టు వాళ్ళు ఇలా మ్యారేజెస్ డిస్క్రైబ్ చేసుకొని వాళ్ళు జస్టిఫై చేసుకోవచ్చనమాట. కానీ ప్రజలకు మాత్రం ఒక పర్టిక్యులర్ రూల్ ఉండేది కామన్ మ్యాన్‌కి. అదేంటంటే ప్రజాపత్య వెడ్డింగ్. సో, ఈరోజు మనం మన సొసైటీలో జరిగే మ్యారేజెస్ అన్నీ ప్రజాపత్య వెడ్డింగ్ ప్రకారం జరుగుతాయి. దీనికి ఏంటంటే మెయిన్‌గా అమ్మాయి ఒక ఏజ్‌కి రాగానే అమ్మాయి వాళ్ళ నాన్న అబ్బాయిని వెతుకుతాడు. అన్నీ కరెక్ట్‌గా సరిపోతే పెళ్లి చేస్తాడు. ఈ ప్రాసెస్‌లో పెళ్లి చూపులనే ప్రాసెస్ లేదనమాట. పెళ్లి చూపులనేది వేద విరోధం. మనం ఈ మధ్య రీసెంట్‌గా అమ్మాయికి గూడా కొంచెం వాల్యూ ఇచ్చి ఆహ్, అమ్మాయి ఓకే అనాలనో, అమ్మాయికి కూడా నచ్చాలనో ఇప్పుడొచ్చినాయి గానీ, ఇదివరకైతే అమ్మాయిది పెద్ద ఏం ఉండేది కాదనమాట. సో, అబ్బాయి ఓకే అంటే చాలు. అంతకుముందు అయితే అబ్బాయి గూడా ఓకే అనాల్సిన అవసరం లే. అబ్బాయి వాళ్ళ నాన్న ఓకే అంటే చాలు. ఓకే. సరే మన టాపిక్‌లోకి. సో, ఇప్పుడు ఈవిడేమంటారంటే, "ద రిచువల్ ఆఫ్ కన్యాదాన్ బికేమ్ ప్రివలెంట్ సమ్‌టైమ్ డ్యూరింగ్ ద మిడిల్ ఏజ్." అంటే మిడిల్ ఏజ్ అంటే బేసిక్‌గా ఈ 7థ్ సెంచరీ టు అండ్ అప్‌వర్డ్ అని మనం అనుకోవాలి. ఎందుకు అంటే వుమెన్ ఎంజాయ్డ్ ఎ మచ్ పవర్‌ఫుల్ స్టేటస్ యాస్ హ్యూమన్స్ ఇన్ ద వేదిక్ ఏజ్ రాదర్ దాన్ లేటర్. సో, వేదిక్ పీరియడ్‌లో వుమెన్ చాలా ఈక్వల్ స్టేటస్ ఎంజాయ్ చేశారు. మనకి యాక్చువల్‌గా చాలా థియరీస్ ఉన్నాయి. ఎలాగంటే వేదిక్, పోస్ట్ వేదిక్. వేదిక్‌లో ఏంటంటే కమ్యూనిటీ లివింగ్ అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ కమ్యూనిటీ లివింగ్. పోస్ట్ వేదిక్ లివింగ్‌లో ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఇండివిడ్యువల్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఆహ్, బొర్రా గోవర్ధన్ గారు ఈ వేదిక్ ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి ఆయన ఒక చక్కటి మాట చెప్తారు. ఏంటి అంటే ఋగ్వేద టైంలో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేది. అంటే వాడు చేసేది రైటో, రాంగ్ అయినా కూడా చేసే ఉద్దేశ్యం మాత్రం అందరూ బాగుండాలి అని చేస్తాడనమాట. ఆహ్, యజుర్వేదం టయానికి నేను బాగుండాలి అని అంటే ఇండివిడ్యువల్ లెవెల్‌కి ఆ హోమాలు, యజ్ఞాలు అవన్నీ ఇండివిడ్యువల్ లెవెల్‌కి తీసుకొచ్చి ఇండివిడ్యువల్స్ చేయడం స్టార్ట్ చేశారు. నేను బాగుండాలి అనేసి. సామవేదం టయానికి అవతలోడు పాడైపోవాలి. ఓకే. అంటే ఆ రాజ్యం నేను ఓడించాలి. ఆ రాజ్యం వాళ్ళు వీక్ అయిపోవాలి. ఆ రాజ్యంలో వర్షాలు పడకూడదు అనేసి.
ఓకే. అథర్వణ వేదం టయానికి అథపాతాళానికెళ్ళిపోయినన్నమాట వాల్యూస్. ఏంటంటే నేను పాడైపోయినా పర్లేదు, అవతలోడు మాత్రం పాడైపోవాలి. సో, డ్యూరింగ్ ద మిడిల్ ఏజెస్ రిషి భృగు విత్ ఎ కోటరీ ఆఫ్ అదర్ రిషీస్ ప్రిపేర్డ్ మనుస్మృతి. యాక్చువల్‌గా మనుస్మృతి గూడా మను రాసింది గాదు. వీళ్ళు మను రాసి ఉంటే ఎలా ఉండేది? లేకపోతే మన ఐడియల్ సమాజం ఎలా ఉండేదని రాసి దానిపైన మను స్టాంపేసారనమాట. ఓకే. ఏ మోరల్ బుక్ ఆఫ్ కంటెంట్ ఫర్ ఆల్ హిందూస్ టు ఫాలో. హి లేడ్ డౌన్ ఫర్ ద మోడర్న్ హిందూ లాస్. ఇట్ కవర్స్ ఆల్ ద యాస్పెక్ట్స్ ఆఫ్ హిందూ లైఫ్, వేరియస్ డూస్ అండ్ డోంట్స్. హిందూ కల్చర్ విచ్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ద వేదాస్ ఈస్ క్రిస్టలైజ్డ్ ఇన్ మనుస్మృతి. సో, ఆ వేదాస్ నుంచి ఎలా ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అవుతూ వచ్చిందో దాన్ని క్రిస్టలైజ్ చేసేసారనమాట. ఆ చాదస్తాన్ని, పైశాచికత్వాన్ని క్రిస్టలైజ్ చేశారు మనుస్మృతిలో. అన్‌ఫార్చునేట్‌లీ ద పొజిషన్ ఆఫ్ ఇండియన్ వుమెన్ గాట్ అండర్‌మైన్డ్ డ్రాస్టికల్లీ. మనుస్మృతిలో వుమెన్స్ రైట్ అంటే స్త్రీ అస్తిత్వాన్ని బాగా తగ్గిచ్చేశారు. ద వుమెన్ వర్ స్ట్రిప్డ్ ఆఫ్ their independence and individuality. Gradually they became unaware of their rights. Though Manusmriti does not make a note of Kanyadanam, its stress on women protection by male members gave rise to this offering of the daughters. సో, అట్లాగా వుమెన్‌ని తగ్గిచ్చేస్తూ వచ్చేసి వాళ్ళు అసలు స్త్రీకి రైట్స్ ఉన్నాయి అనే విషయం కూడా ఆమెకు తెలియకుండా చేసేసారనమాట. ఈవిడేమంటారంటే మనుస్మృతిలో డైరెక్ట్‌గా కన్యాదానం గురించి లేదు కానీ అక్కడ మెన్షన్ చేసిన ప్రొటెక్షన్ ఆఫ్ వుమెన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అంటే మన వుమెన్‌ని ఎలా కాపాడుకోవాలి అని చెప్పి వాళ్ళు ఒక ఇదిచ్చారు కదా! ఆహ్, ఆ ప్రాసెస్‌లో ఈ అమ్మాయి కూడా ఒక దానం ఇచ్చే వస్తువులాగా మారిపోయింది అన్నట్టు ఆవిడ చెప్తుంది. The Middle Ages saw the rise of Brahmanism. Brahmins alone had the rights to read Vedas and other religious texts. మనందరికీ తెలిసిందే. అసలు చదువు అంటేనే బ్రాహ్మణ్స్. బ్రాహ్మిన్సే చదవాలి. అది కూడా ఎప్పుడు అంటే బాగా ఈ మిడిల్ ఏజెస్ మన ఆహ్, బ్రాహ్మణీకరణ. ఇప్పుడు మనం ఏదైతే హిందూ అనుకుంటున్నామో అది హిందూ కాదండి. అది బ్రాహ్మణీకరణ. హిందూ అంటే అందరూ చదువుకుంటారు. అందరికీ ఆపర్చునిటీస్ ఇవ్వాలి. బ్రాహ్మణీకరణలో అది ఉండదనమాట. సో, ఎప్పుడైతే ఈ 7థ్ సెంచరీ తర్వాత బ్రాహ్మణిజం బాగా పెరిగిపోయిందో, అప్పుడు ఈ పిచ్చి రూల్స్, పిచ్చి లాజిక్స్ అన్నీ తీసుకొచ్చారు. ఓకే. సో, దే ఇంటర్ ఇంటర్‌ప్రిటెడ్ అంటే ద స్క్రిప్చర్స్ అకార్డింగ్ టు దేర్ ఓన్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్. సో, ఆ స్క్రిప్చర్స్‌ని వేదాస్ కానీ, తర్వాత వచ్చిన స్క్రిప్చర్స్ కానీ దేన్నైనా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇంటర్‌ప్రిట్ చేసేసి, దానికి ఇష్టం వచ్చినట్టు ఒక పురాణాన్ని తగిలిచ్చేసారనమాట. తోకని తగిలిచ్చేసారు వీళ్ళు. అందుకే ఒక పుస్తకంలో ఒకటి రాస్తారు. ఇంకో పుస్తకంలో దానికి ఎగ్జాక్ట్‌లీ అపోజిట్ ఉంటది. ఇంకో పుస్తకంలో ఇంకోటేదో అసలు సంబంధం లేనిది ఉంటది. ఓకే. దే బికేమ్ ద డిక్టేటర్స్ ఆఫ్ హిందూ రిలిజియస్ అండ్ సోషల్ లైఫ్. వాళ్ళు డిక్టేటర్స్ అయిపోయారు యాక్చువల్‌గా ఆ టయానికి. బ్రాహ్మణిజం ఎప్పుడైతే బాగా ఇదైపోయిందో. సో, ఆ ప్రాసెస్‌లో వీళ్ళకి ప్రతిదీ వీళ్ళకి అనుకూలంగా మార్చేసుకున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగా అంటే, మనకి వేదాస్‌లో 4 వర్ణాశ్రమాలుంటాయి. రైట్? అయితే దాంట్లో వానప్రస్థ ఆశ్రమం. హ్మ్. ఇదిగోండి వానప్రస్థ ఆశ్రమం. అంటే ఏంటంటే ఒక ఏజొచ్చేసాక ప్రశాంతతని వెతుక్కుంటూ, దేవుడిని ప్రార్థించుకుంటూ వీళ్ళు ఇల్లొదిలి ఎళ్ళిపోవాలి. సో, వాళ్ళు ముసలోళ్ళయిపోయాక వానప్రస్థాశ్రమంకెళ్ళిపోవాలి. టు పాస్ దేర్ రిమైనింగ్ లైఫ్ ఇన్ పీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వర్షిప్ ఆఫ్ గాడ్. బేసిక్‌గా అడవులకెళ్ళిపోవాలి. ఓకే. అయితే ఇది వనప్రస్థ అని చెప్పి మనకెక్కడి నుంచొచ్చిందో గూడా నేను తర్వాత దాని ఆరిజిన్ చెప్తాను. దాన్ని బ్రాహ్మిన్స్ ఇలా వాడుకున్నారు. సరే విచ్ ఈస్ రైట్. నథింగ్ రాంగ్. వాళ్ళేదో పీస్ కోరుకుంటూ, దేవుని ప్రార్థించుకుంటూ వాళ్ళెళ్ళిపోవాలనుకున్నారు. కానీ ఇప్పుడు మీరు వనప్రస్థంకెళ్ళిన బ్రాహ్మణుల్ని ఎంతమందిని చూడగలరు? హ్మ్. మొత్తం మార్చేశారనమాట. ఇప్పుడు అబ్బాయి తల కొరివి పెడితే గాని మోక్షం రాదని చెప్పి అలాంటివి అంటే ఆవిడ చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. మీరు ఇది చదవండి. ఈ బుక్ చదవండి. మీకర్థమవుతుంది. సో, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది. సో, ఇప్పుడు వాళ్ళు వానప్రస్థ అనే దీన్నే తీసేసారనమాట. తీసేసి అలాగా స్లోగా జనాలని అమాయకుల్ని చేయటం. జనాలు ఎంత అమాయకులైపోతూ ఉంటే వీళ్ళు అంత పవర్‌ఫుల్ అయిపోయారనమాట. ఎందుకంటే రాజు వీళ్ళ మాట వింటాడు గాబట్టి ఆహ్, సమాజాన్ని హ్యాపీగా జోకొడుతూ నిద్రపుచ్చగలిగే శక్తి వీళ్ళకుంది గాబట్టి అలాగలాగా చేసేసారు.
ఓకే. యాహ్! బేసిక్‌గా అది అండి సంగతి. ఆహ్, ఇది ఈవిడ బుక్. సో, ఈవిడ నెక్స్ట్ అసలు అమ్మాయిని కన్యాదానంలో అమ్మాయిని ఒక ఆఫరింగ్ లాగా ఎందుకు చేశారు? అది లాజిక్ లేదు కదా! అది చాలా ఆహ్, అండర్ మీనింగ్ ఆఫ్ వుమెన్ అది చాలా బార్బరిక్ రిచువల్ అది ఇది అని చెప్పి తర్వాత రాసారు. మీరు చదవండి. నెక్స్ట్ కంటిన్యూ చేసినప్పుడు ఆహ్, అసలు కన్యాదానం నిజంగా మ్యారేజ్‌కి రిలేటెడేనా? ఎక్కడి నుంచొచ్చింది? హ్మ్. నెక్స్ట్ అసలు ఈ కన్యాదానం నిజంగా ఈ పెళ్ళికొడుక్కు ఇచ్చేదేనా? లేకపోతే దాంట్లో ఏమన్నా మెలికుందా? అంటే ఎందుకంటే దానం అనేది ఓన్లీ బ్రాహ్మిన్స్ మాత్రమే యాక్సెప్ట్ చేయాలి. ఆహ్, మన వేదాల ప్రకారం అందరికీ పనులుంటాయన్నమాట. అందరికీ ఒక అంటే వైశ్యుడు వ్యాపారం చేసి సంపాదిచ్చాలి. రాజు టాక్స్‌తో సంపాదిచ్చాలి. శూద్రులు వీళ్ళకి పనులు చేసి ఆహ్, ఆహ్, డ్ అన్నం గాని, జీతం గాని, డబ్బు గాని సంపాదిచ్చాలి. బ్రాహ్మణుడు మాత్రమే ఒక రకంగా చెప్పాలి అంటే అడుక్కోవచ్చు. డొనేషన్స్ తీసుకోవచ్చు. సో, వీడికున్న కాంటాక్ట్స్‌ని బట్టి వీళ్ళకి చిన్నదాని నుంచి పెద్దదాని వరకు అంటే బియ్యం, ఉప్పు, పప్పు నుంచి అగ్రహారాలు వరకు వీళ్ళకి దానాల కింద వచ్చేస్తుంటాయి. సో, ఆ రకంగా చూసుకున్నప్పుడు బ్రాహ్మణులకి ఈ కన్యాదానం బ్రాహ్మణులకిచ్చే ప్రాసెస్‌ని మళ్ళీ తీసుకొచ్చి కొన్నిటిని తీసుకొచ్చి ఇలాగ పెళ్లిలో యాడ్ చేశారా అనేది మనం ఇంకొంచెం డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాము.